అలాంటప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక ఆవేదన, ఒక ఆవేశం, మాకు రాజధాని లేదు, ఆదాయం లేదు, విభజన జరిగితే కనీసం పింఛన్లు వస్తాయా అని చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను, రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. మీరు విభజిస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, సమైక్యంగా పెడితే తెలంగాణను మెప్పించండి. ఇద్దరికి న్యాయం చేసి సమస్య పరిష్కారం చేయాలని ఆ రోజు చెప్పాం. సరే, పరిష్కారం కాకుండా విభజన జరిగింది. ఆర్థిక కష్టాలు, రాజధాని లేదు, ఎక్కడ కూర్చోవాలన్నా తెలియదు, రాజధాని నిర్మాణం చేసుకోవాలి. యాక్ట్లో పోలవరం పెట్టారు. పోలవరం ఒక సంకల్పం, అప్పటికి అక్కడ ఏమీ లేదు. ఆ రోజు మీరు చూస్తే 7 మండలాలు, ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో పెట్టారు. నాకుండే అనుభవంతో ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఈ 7 మండలాలు ఆ పక్కనుంటే జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగితే ఇంకా ఇది అసాధ్యం. మళ్లీ తెలంగాణ